హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డ్రా ట్యూరింగ్ మిషన్ ఫర్ జీరో పవర్ ఎన్, వన్ పవర్ ఎన్ అనే కాన్సెప్ట్ చూద్దాము. సో ఇది వచ్చేసి ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటా థియరీ సబ్జెక్ట్. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే జీరో పవర్ ఎన్, వన్ పవర్ ఎన్కి ట్యూరింగ్ మిషన్ డ్రా చేయమన్నాడు. సో మీరు ఏ ట్యూరింగ్ మిషన్ డ్రా చేయమన్నా మొదట చేయాల్సింది లాంగ్వేజ్ని కనుక్కోవాలి. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే జీరో పవర్ ఎన్, వన్ పవర్ ఎన్ని మనము ఏ విధంగా రాయవచ్చు. సో సపోజ్ ఇక్కడ ఎన్ ప్లేస్లో నేను వన్ సబ్స్టిట్యూట్ చేస్తా. జీరో పవర్ వన్ ఏమవుతుందండి? జీరో. వన్ పవర్ వన్ ఏమవుతుంది? వన్ అవుతుంది. ఒకవేళ నేను ఎన్ ప్లేస్లో టూ సబ్స్టిట్యూట్ చేశాను, చేస్తే జీరో పవర్ టూ, వన్ పవర్ టూ అంటే జీరో అనేది టూ టైమ్స్ వస్తుంది, వన్ అనేది టూ టైమ్స్. సో ఎన్ ప్లేస్లో త్రీ సబ్స్టిట్యూట్ చేస్తే త్రీ టైమ్స్ జీరో, 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 వన్, వన్, వన్. సో ఇలా మనము లాంగ్వేజ్ని రాసుకోవాలండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇచ్చిన సబ్జెక్ట్కి, ఇచ్చిన లాంగ్వేజ్కి, ఇచ్చిన క్వశ్చన్కి మనము లాంగ్వేజ్ రాసుకోవాలి. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇచ్చిన దానిలో మీరు ఏదైనా ఒకటి తీసుకోండి. నేను ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాను అండి, జీరో, జీరో, వన్, వన్. సో ఈ ఎగ్జాంపుల్ మనం సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. ఓకే. సో మనము ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఇలా ఒక బాక్స్లో తీసుకోండి. జీరో, జీరో, వన్, వన్, జీరో, జీరో, వన్, వన్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్యూరింగ్ మిషన్లో మనకి ఎండింగ్ ఏం చెప్తామంటే బ్లాంక్స్ అంటాం. అంటే జీరో, జీరో, వన్, వన్ తర్వాత ఈ బ్లాంక్ అనేది ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్ ఏంటంటే మనకు జీరో, జీరో, వన్, వన్. బ్లాంక్స్ ఏం ఇండికేట్స్ చేస్తాయి అంటే ఇవి ఎండింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇంతవరకు మనం ఏం చేసాము? లాంగ్వేజ్ని రాసాము. ఇప్పుడు మనము ట్యూరింగ్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో జాగ్రత్తగా వినాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్యూరింగ్ మిషన్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దీనిలో జీరో, జీరో, వన్, వన్. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ సైడ్కి వెళ్తాము. సో ఎడమ చేయి నుంచి కుడి చేయికి వెళ్తాము, మళ్ళీ కుడి చేయి నుంచి ఎడమకి వెళ్తాము. సో ఫస్ట్ మొదట ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇక్కడ ఈ ట్యూరింగ్ మిషన్ వచ్చేసి మనకి ఇది విజిట్ చేస్తుందండి. ఇది విజిట్ అవుతుంది ఫస్ట్. ఎప్పుడైతే ఫస్ట్ విజిట్ అవుతుందో మీరు జస్ట్ ఎక్స్గా మార్క్ చేసుకోండి. సో దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ అనేది మనకి విజిట్ కావడం జరిగింది. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇనిషియల్ స్టేట్ ఎప్పుడు కూడా క్యూ నాట్ లెక్క ఉంటుంది, ఫస్ట్ స్టేట్ కాబట్టి. సో ఇలా డ్రా చేయండి. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ట్యూరింగ్ మిషన్లో త్రీ స్టేట్స్ ఉంటాయండి. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇనిషియల్ స్టేట్. ఇనిషియల్ స్టేట్ ఏముంది ఇక్కడ? జీరో రాసుకోండి. ఓకే. సో మనకి జీరోని మనం దేని లెక్క కన్వర్ట్ చేస్తున్నాము? ఎక్స్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాము. ఎక్స్. ఓకే. తర్వాత ఇక్కడ టూ స్టెప్స్ ఉంటాయి, లెఫ్టా రైటా. సో నేను ఇక్కడ రైట్కి వెళ్తున్నా, అందుకనే రైట్ అని రాస్తున్నా. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జీరో, జీరో, వన్, వన్లో ఫస్ట్ నేను జీరోని విజిట్ చేశాను. జీరోని విజిట్ చేశాను కాబట్టి దీన్ని ఎక్స్ అని రాస్తున్నా. ఓకేనా? సో తర్వాత ట్యూరింగ్ మిషన్లో ఇంకేం జరుగుతుందంటే మీరు రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. రైట్ సైడ్ ఎంత దూరం వెళ్ళిపోవాలి? రైట్ సైడ్ ఎంత దూరం వెళ్ళిపోవాలంటే వన్ వచ్చేంత వరకు వెళ్ళిపోవాలి. ఇగో ఇక్కడ వరకు వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైతే ఇక్కడ వన్ వస్తుందో అక్కడ మనం ఆగాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే నేను వన్ వరకు వెళ్తున్నానో నాకు మధ్యలో జీరోస్ కూడా రావచ్చు. ఓకే. సో దీన్ని నేను క్యూ వన్ అని పెడుతున్నా. మధ్యలో నాకు జీరోస్ కూడా రావచ్చు. సో జీరోస్ వచ్చినప్పుడు మరి వాటి పరిస్థితి ఏంటి? జీరోస్ని మనం ఏం చేయొద్దు. అందుకనే జీరో అనేది ఇనిషియల్ ఇక్కడ స్టేట్ అవుతుంది. జీరో అలాగే ఉండాలి. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోండి, ఇంకా రైట్ సైడ్ వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే. సో ఇట్లా మనము ట్యూరింగ్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము జీరోని కనబడ్డదో జీరోని జీరో లెక్కనే ఉంచడము జరుగుతుంది ఇక్కడ. అందుకనే నేను ఇక్కడ జస్ట్ జీరో, జీరో, ఆర్ అని రాస్తున్నా. అంటే ఎంతవరకు వెళ్ళాలి మళ్ళీ? వన్ ఫైండ్ వన్ మనకి దొరికేంత వరకు వెళ్ళిపోతూనే ఉండాలి. ఓకే. సో వన్ దొరికింది. వన్ దొరికినప్పుడు ఎప్పుడైనా కూడా దీన్ని మనము వై అని రాస్తాము. సో జీరో ఇండికేట్స్ ఎక్స్, వన్ ఇండికేట్స్ వై.
ఓకే. సో మరి ఇక్కడ మనం చూస్తే 1ని వై లెక్క రిప్లేస్ చేస్తున్నాము. ఓకే. సో మరి ఎక్స్ అయిపోయింది. మళ్ళీ వై అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనము చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ సో 1ని వై లెక్క రిప్రజెంట్ చేసాము. మరి ఇక్కడ లెఫ్ట్ పోవాలా, రైట్ పోవాలా, మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలి. ఓకే. సో మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే ఎల్ అంటాం. ఎల్ అంటే మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని చెప్తున్నాము. సో ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ వెళ్ళండి అని చెప్తున్నాము. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు మనం ఇక్కడ Q2 అని రాస్తున్నాం. ఓకే. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ జీరోని విజిట్ చేసినప్పుడు ఎక్స్ అని రాయాలి. మళ్ళీ ముందుకు వెళ్ళినప్పుడు 1 ఎప్పుడైతే వస్తుందో 1ని వై లెక్క రాస్తున్నాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత వై రిజిట్ చేశారు. మళ్ళా బ్యాక్ రావాలండి. ఓకేనా? సో మరి బ్యాక్ రావాలి. సో ఇలా బ్యాక్ ఎంతవరకు రావాలి? ఈ బ్యాక్ ఎంతవరకు రావాలంటే వైలో ఎక్స్‌ని రీడ్ చేసేంత వరకు రావాలి. మనము ఎక్స్ దగ్గర దాకా రావాలి. సో ఎక్స్ దగ్గర దాకా వచ్చేటప్పుడు మనకు మధ్యలో జీరోస్ కూడా రావచ్చు. జీరోస్ అనేటివి యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటాయి. అందుకేనండి నేను ఇక్కడ జీరోని జీరో సో మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాం. ఎడమ దిక్కు పోతున్నాం కాబట్టి ఎల్ అని రాస్తున్నాం. సో ఈ విధంగా మనము కన్‌స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మనం బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు ఎంతవరకు వెళ్ళాలి మరి? ఎక్స్. సో మరి ఎక్స్ ఫైండ్ ఔట్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఎక్స్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఎక్స్‌ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక లూప్ తీసుకుంటున్నా. సో ఎప్పుడు కూడా మీరు ఇక్కడ యారో మార్క్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోండి. సో ఎక్స్ అనేది సేమ్. ఎక్స్ అనేది సేమ్. మళ్ళీ మనం రైట్ సైడ్ పోవాలి. కాబట్టి నేను దీన్ని ఆర్ అని అంటున్నా. సో ఈ విధంగా మనము ట్యూరింగ్ మిషన్‌ని డ్రా చేయాల్సి ఉంటుందండి. చాలా సింపుల్. కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతది. ఓకే. ఎక్స్ దగ్గర ఉన్నాం. సో మళ్ళీ ఏంటి ముందుకెళ్ళాలి. ఈ 0 అనేది ఎక్స్ లెక్క కన్వర్ట్ కావాలి. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే 0 ఈజ్ రిప్లేస్డ్ యాజ్ ఎక్స్. సో దీని తర్వాత మనము ఎక్స్‌లో వచ్చాము. నెక్స్ట్ ముందుకెళ్తున్నాము. ఎళ్ళినప్పుడు సో ఇక్కడ ఎక్స్ ఉన్నాం కదా! ఎక్స్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ 1 వరకెళ్ళాలి. సో 1 వరకెళ్ళాలంటే మధ్యలో వైస్ కూడా రావచ్చు. వైస్ రిమైన్స్ సేమ్. యూ గో ఆన్ రైట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తూనే ఉండండి. ఎప్పటి వరకి? వెన్ యూ ఫైండ్ 1. ఎప్పుడైతే మీరు 1 ఫైండ్ ఔట్ చేస్తారో వై వస్తుంది. ఇలా వెన్ యూ సీ 1 ఎప్పుడైతే 1 చూస్తున్నారో వై లెక్క రిప్లేస్ చేయండి. సో నెక్స్ట్ అగైన్ గోస్ ఆన్ లెఫ్ట్. సో ఎక్కడికి లెఫ్ట్ చేయాలి మళ్ళీ? ఎక్స్ వచ్చేంత వరకు లెఫ్ట్ చేయాలి. ఓకే. సో ఎక్స్ వచ్చేంత వరకు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఈ బ్లాక్‌లో ఉన్నాము. ఇక్కడ. సో ఎక్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోతా ఉండాలి. ఎక్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోతా ఉండాలి కాబట్టి మధ్యలో నాకు వై కూడా రావచ్చు. సో ఎప్పుడైతే నాకు మధ్యలో వై వస్తుందో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నా. వై యాజ్ ఇట్ ఈజ్ గోస్ ఆన్ లెఫ్ట్. ఓకే. సో ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ వస్తుందో అంటే ఇక్కడ ఉన్నాము. గోస్ ఆన్ లెఫ్ట్ ఎప్పుడు ఎక్స్ వచ్చేంత వరకు మనము వెళ్ళిపోవాలి. సో ఎక్స్ వచ్చేంత వరకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ చూస్తే ఎక్స్ ఎక్స్ ఆర్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఎక్స్ కనబడ్డదనుకోండి. ఎక్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచండి. మీరు రైట్‌కి మూవ్ అవుతూ ఉండాలి. సో ఇక్కడ ఉన్నాము. రైట్‌కి మూవ్ అవుతూ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే 0 విల్ బి ఎక్స్ అని అన్నాము. సో ఆల్రెడీ జీరోస్ అయిపోయినాయి. వన్స్ అయిపోయినాయి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ స్ట్రక్ అయిపోయినాం మనం. అంటే అన్ని జీరోస్ ఎక్స్ అయిపోయినాయి. అన్ని వన్స్ వై అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేసే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది మరి? ఆల్ ఎక్సెస్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఆర్ అంటున్నాడు. ఎక్స్ ఎక్స్ ఆర్. సో ఇది అయిపోయిన తర్వాత ఎక్కడి వరకు మనము మూవ్ కావాలి? వై వై ఆర్. ఒకవేళ గనుక ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. యెస్. ఇక్కడ ఉన్నాం. ఇంగో ఈ ప్లేస్‌లో ఉన్నాం. ఈ ప్లేస్‌లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఒకవేళ గనుక నాకు వై కనపడ్డదనుకోండి. అంటే ఇక్కడున్న వై ఇప్పుడు ఇది. ఈ వై కనపడ్డదనుకోండి. వై రిమైన్స్ సేమ్. యూ గో ఆన్ రైట్. యెస్. వై కనపడ్డది. నెక్స్ట్ ఇంకొక వై కూడా ఉంది. ఎన్ని నంబర్ ఆఫ్ వైస్ కూడా ఉండొచ్చు కదా! సో వై అలాగే ఉండాలి. ఎందుకంటే నేనేం చేంజ్ చేయను ఇక్కడ. రిమైన్ సేమ్. గోస్ ఆన్ రైట్.
ఎప్పటివరకు ఎప్పుడైతే మీకు బ్లాంక్ సింబల్ కనిపిస్తుందో ఆ బ్లాంక్ సింబల్కి వెళ్తూనే ఉండాలి. ఓకే. సో దీన్ని మనము Q3 అనుకుందాము, QF అనుకుందాం. సో ఇది వచ్చేసి మనకి ఫైనల్ ట్యూరింగ్ మిషన్. ఓకే. సో ఇలా మనము ట్యూరింగ్ మిషన్ని డ్రా చేస్తాము. సో సింపుల్ వేలో చెప్పాలంటే మీకు మనం ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 0011. సో మొదట మనం చేయాల్సింది 0 ఈజ్ కన్వర్టెడ్ యాజ్ ఎక్స్, గోస్ ఆన్ రైట్ అంటిల్ యూ ఫౌండ్ వై. 1 1 వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. మళ్ళీ 1ని వై లెక్క రిప్లేస్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఎక్స్ వచ్చేంత వరకు వచ్చి మళ్ళీ జీరోని ఎక్స్, తర్వాత వై. సో ఎప్పుడైతే మనకు బ్లాంక్ సింబల్ వస్తుందో ఇది వచ్చేసి మనకి ఫైనల్ అని అర్థం. సో ఈ విధంగా మనము ట్యూరింగ్ మిషన్ డ్రా చేయవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ.